మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 26వ వాక్యంలో ప్రభు అంటారు, ఆకాశ పక్షులను చూడుడి. ఒకసారి చూడండి. అలాగే ఇంకా కొన్ని సందర్భాల్లో చీమలను చూడండి అని చెప్పారు. యాకోబు పత్రికలో వ్యవసాయకుడిని చూడండి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకి బోధిస్తారు. అడవి పువ్వులు చూడండి, అడవి గడ్డిని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం బైబిల్ తీసి చూడండి. దేవుడు వాటిని చూపించి వాటి ద్వారా అల్పమైనటువంటి గడ్డిని కానీ, ఈ పుష్పాలు కానీ, లేకపోతే ఈ చిన్న చిన్న పిచ్చుకలు కానీ వీటిని చూపించింది ఎందుకు? వాటి ద్వారా మనకి జ్ఞానాన్ని తెచ్చుకోవడానికి, లేక మన విశ్వాసాన్ని వృద్ధిపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి దేవుడు ఈ మాటలు చెప్పారు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, అవి కొట్టుల్లో కూడా కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. ఎవరు పోషిస్తున్నారు అని? అంతేకాకుండా ఈ పక్షులను గూర్చి, ఆకాశ పక్షులను గూర్చి వీటిని చూడండి అన్నారు. వాటిని మీ పరలోక తండ్రి పోషిస్తున్నారు. మరి మీరు ఆహారాన్ని గూర్చి, వస్త్రాలను గూర్చి ఎందుకు చింతపడతారు? వాటికంటే మీరు చాలా శ్రేష్ఠులు కదా. అందుచేత ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీరేమీ చింతపడద్దు అని చెప్తారు ఇక్కడ. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్తే ఇంకొంచెం ఈ యొక్క స్పారోస్ని గూర్చి, పిచ్చుకలను గూర్చి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 29వ వాక్యం చదువుకున్నట్లయితే, రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. రెండు పిచ్చుకలు విలువ ఎంత? ఒక కాసు. ఎంతండి? కాసు అంటే మన అమ్మాళ్ళకి, మన అక్కాళ్ళకి బంగారం గుర్తొస్తుంది. ఆ కాసు కాదు, ఆ కాసు అనుకుంటామేమో మొన్నని, అది కాపర్ కాయిన్ అని ఉంది. ఆ కాసు కాదు. ఒక రాగి నాణ్యం. ఆ రోజుల్లో ఒక నాణ్యం ఒక కాసుకు, ఒక నాణ్యానికి, నాణ్యం అంటే చిల్లర డబ్బు, చిన్నది, చాలా విలువ తక్కువది, చిన్నది. రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి. ఇంకా ఇంకో మాట ఉంది చూడండి, లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో అయితే
అక్కడ ఓ మాట ఉంది చూడండి. ఆరో వాక్యం చదువుతారా? 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును. కాసుకు 2 అయితే 2 కాసులకు 4 అవ్వాలి కదా. కానీ హోల్సేల్లో కొంచెం ఒకటి ఎక్కువ వచ్చింది. ఒకటి ఎక్కువ ఇచ్చేశారు 2 కాసులు అనేటప్పటికీ. అంటే పిచ్చుకకు చాలా చాలా చిన్న విలువ, అది చిన్నది ఈ సృష్టిలో, దేవుని సృష్టిలో. ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్ముతారు. 2 కాసులకి అయితే 5 పిచ్చుకలు, ఒకటి ఎక్స్ట్రానే ఇచ్చేస్తారు. అయితే వీటి గురించినే సంగతి ఏంటంటే, అయినను మీ తండ్రి సెలవు, చూడండి, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా నేలన పడదు. ఇందాక నా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య మాట్లాడినప్పుడు, ఆహారము గురించి మీరు ఎందుకు చింతపడతారు? అడవి పువ్వులను చూడండి, ఆకాశ పక్షులు చూడండి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అడవి గడ్డిని చూడండి, నేడుండి రేపు అడవి పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్పవిశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ఎందుకు చింతిస్తారు అని మత్తయి సువార్త 6వ అధ్యాయములో మన చింతలన్నీ ఎరిగిన యేసయ్య వాటన్నిటి నుండి మనము చింతించకుండా, వాటి మూలంగా మనం చింతపడకుండా ఉండేదానికి వాటిని గూర్చి మనకు పాఠం చెప్తారు. నిజమే కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎవరు పోషిస్తున్నారు? అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు. ఈ రోజుకు దొరికిన కాడ తింటాయి, నిస్వార్థంగా ఉంటాయి. రేపు మరలా దేవుని మీదే ఆధారపడతాయి, ఎదురు చూస్తాయి. అయినా రేపు దేవుడు వాటి దగ్గర ఏమీ దాచుకోలేదు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇక్కడే మత్తయి 10లో దేవుడు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, మీ ప్రాణాలను గురించి ఎందుకు భయపడతారు? మరణాన్ని గురించి, బ్రదర్, మీ దేహాన్ని ఎవరో చంపుతారని, ఏదో చంపేస్తారని, ఎందుకు చనిపోతామని ఎందుకు భయపడతారు? ఎవరికి భయపడాలో తెలుసా? అక్కడ ప్రభు చెబుతున్న మాటలు, ఆత్మను దేహమును కూడా చంపి నరకములో పడద్రోయగల వానికి భయపడాలి. దేహాన్ని చంపేవాని, ఆ తర్వాత ఏమి చేయలేని వానికి భయపడవద్దు. ఆ తర్వాత అవేమీ చేయలేని వారికి భయపడవద్దు. ఎందుకు భయపడతారు? అయినా అక్కడ చూడండి, చక్కటి మాట అదే చెప్పారు పిచ్చుకలను గురించి. అక్కడ సృష్టిలో చాలా అల్పమైనవి, చాలా విలువ తక్కువే ఈ పిచ్చుకలు. 2 పిచ్చుకలు అయితే కాసు, 5 పిచ్చుకలు అయితే 2 కాసు. అయినా మీ పరలోకపు తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనా నేలన పడదు, అంటే చావదు. ఏది పిచ్చుక. మీ పరలోకపు తండ్రి సెలవు ఇవ్వకుండా వాటిలో ఒకటి కూడా నేలన పడదు. ఏది? పిచ్చుక. వాటికి ఎవరు యజమాని లేడు కదా, తండ్రి లేడు కదా, నాయకుడు లేడు కదా, కాపరి లేడు కదా వాటికి. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటి కూడా నేలన పడదు. ఆయన సెలవిస్తేనే, ఆయన సెలవు లేకుండా మాత్రం పడదు. స్తోత్రం. కిందంటారు చూడండి, గనుక మీరు భయపడకుడి. చెప్పండి, గనుక మీరు
అంటే ఈ పిచ్చుకలను చూడుడి, ఈ పిచ్చుకలను గూర్చి చెప్పుతున్నది ఎందుకు ప్రభు? మన కొరకే. మీరు భయపడుతున్నారు కనుకే. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడకూడదు? దేహమును చంపేవారికి భయపడకూడదు. దేహమును ఆత్మను చంపి నరకములో పడద్రోయగల శక్తి గల వానికి భయపడాలి. దేవునికి భయపడాలి. స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు విశ్వాసులారా, దేనికి మీరు భయపడుతున్నారు? దేవునికా లేక కరోనాకా లేక మనం మనుషులుగా లోకంలో దేనికి మనం భయపడాలి? అందుకే అంటారు, మీ పరలోకపు తండ్రి సెలవు లేకుండా ఆ పిచ్చుకు కూడా ఒకటి ఆకాశము నుండి నేలన పడదు. అక్కడే అంటారు. ఇంకో మాట చెప్తా చూడండి. లూకా 12:6 ఉన్నది తీసుకుని మీరు చదువుకోవాలి. వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదే. వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. సృష్టిలో ఎన్ని పిచ్చుకలు ఉన్నాయో, ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, అవన్నీ కూడా దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక్కటి కూడా మన దేవుని ఎదుట అది ఒక్కటి కూడా మరువబడదు. వాటిని పోషిస్తున్నారు. ఆయన సెలవు లేకుండా అది ఒక్కటి కూడా నేలన పడదు. ఆయన ఎదుట అవన్నీ కూడా మరిచిపోలేదు. ఆయన మరువడు. వాటిలో ఒక్కటి కూడా మరువబడదు దేవుని ఎదుట కదా. మరి దేవుడు ఆయన సృజించిన ఈ సృష్టిలో అల్పమైన ఒక పక్షిని కూడా పోషించక మానటలేదు. దేవుడు అంతకంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని ఆయన పోషించడా? అంతకంటే మనం శ్రేష్ఠులం కాదా? ఒకటి ఏమండి, దేవుని సెలవు లేకుండా వాటిలో ఒకటైనా నేలన పడదు. మన దేవుని ఎదుట అవి ఒకటి కూడా మరువబడదు. మరి అంతకంటే మనము శ్రేష్ఠులము కాదా? అవునే కదా? పిచ్చికనే దేవుడు, ఒక పిచ్చుకనే దేవుడు మర్చిపోకుండా ఉంటుంటే మనల్ని మర్చిపోతాడా? నిన్ను మర్చిపోతాడా ఆయన? ఈ పరిస్థితుల్లో ఆయన మర్చిపోతారా? ఆయన నిన్ను మర్చిపోడు. ఆయన ఎదుట పిచ్చుకు కూడా మరువబడదే. మనమంతకంటే శ్రేష్ఠులమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా మరి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా వాటిలో ఒకటి కూడా నేలన పడదు కదా. అలాంటప్పుడు ఏమండి, మనము దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్ఠులము. కాబట్టి అక్కడ ప్రభు అంటారు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి కనుక మీరు భయపడకూడదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 2 కాదు, మనకు 2 పిచ్చుకలు సాటి కాదు, 5 పిచ్చుకలు సాటి కాదు, అనేకమైన పిచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్ఠులు. అందుచేత మీరు భయపడకుడి, మీరు మరువబడరు. ఆయన సెలవు లేకుండా మనకేమీ సంభవించదు. స్తోత్రం. నా దేవుని పిల్లలారా, ఇంకో చక్కటి మాట అక్కడ మనం చూడగలుగుతాం. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడినవి అని. ఏమండి, మీరు ఏమైనా లెక్క పెట్టుకుని ఉన్నారేమో కానీ మీరు లెక్కించలేనిది మన జీవితంలో మనం లెక్కించలేనిదంటూ ఉందంటే అదేంటో తెలుసా? ఇంతవరకు నేను నా తల మీద ఉన్న వెంట్రుకలు నేను లెక్క పెట్టలేదు. మీరేమైనా పెట్టారేమో నాకు తెలియదు. ఎవరైనా పెట్టారా? కానీ
మన ప్రభువు మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడినవని సెలవిచ్చారు. స్తోత్రం. నా దేవుని పిల్లలారా, అంటే దాని అర్థం ఏమిటి? మన తల వెంట్రుక మన దేహంలో చాలా అల్పమైంది. సృష్టిలో పిచ్చుక చాలా విలువ తక్కువది. అయినా వాటిలో ఒకటి కూడా దేవుని సెలవు లేకుండా రాలిపోదు, నేలపడదు, మరవబడదు. సృష్టిలో ఏ రోజు ఏ పక్షి దేవుని ఎదుట మరవబడదు. అంటే ప్రభువా ఈరోజు మాకు ఆహారం లేదు అని చెప్పదు. కొట్లు లేవు, కోత లేదు, కూర్చుకోవు. బట్ దేవుడు ఆశ్చర్యకరంగా వాటిని పోషిస్తున్నాడు. మనమంతకంటే శ్రేష్ఠులము. మీరంతకంటే శ్రేష్ఠులు కారా? మీరెందుకు చింతిస్తారు? ఎందుకు విచారపడతారు? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి మీకు వస్త్రములు, ఆహారము, వసతులు మీకు కావలసినవన్నీ ఆయనకు తెలియను కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు ఇవ్వబడతాయని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మన ప్రియ ప్రభువు మనకు బోధించారు. ఇక్కడ 10వ అధ్యాయంలో అవి మరవబడివని, వాటిలో ఒకటైనా మీ తండ్రి సెలవు లేనిదే నేలన పడదని సర్వాధికారి అయిన ప్రభు సెలవిచ్చాడు. అక్కడ కూడా ఉంటుంది అన్నమాట, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? అందుచేత మీరు భయపడకండి. ఆమేన్. హృదయపూర్వకంగా వాక్యం స్వీకరించిన వాళ్ళైతే చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీ తల వెంట్రుకలలో అన్నీ కూడా లెక్కించబడ్డాయి. మీకు గుర్తు చేస్తా చూడండి. ఇంకొక మాట ఉంది అక్కడనే, మనం అనుకోండి, మన తల వెంట్రుకలను మనం లెక్క పెట్టుకోలేము. మరి ఎవరైనా పెట్టారేమో నాకు తెలియదు. అయితే ఇంకొక మాట కూడా ఉంది చూడండి తల వెంట్రుకల గురించి. మీలో ఒకడు మీ తల వెంట్రుకను తెలుపు కానీ నలుపు కానీ చెప్పండి చేసుకొన లేడు. చేసుకోగలరా? నల్లగా ఉన్నదాన్ని తెల్లగా ఉన్న తలని నల్లగా చేసుకోగలరా? చెప్తాను నేనండి. కొన్ని శీతోష్ణ స్థితిలో ఆ యొక్క వాతావరణ ప్రభావ పరిస్థితులను బట్టి కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో పుట్టేవారికి వారి తలలు తెల్లగా ఉంటాయి. వారు ఆ తలని నల్లగా చూడండి చేసుకోవడం వీలు పడదు. ఒకవేళ వాతావరణ మార్పులు, దేహంలోని పరిస్థితులు మార్పు, అనారోగ్య కారణాలు, ఏవో కారణాల వల్ల మన దేశంలో పుట్టిన వాళ్ళకి చాలా దేశాలు నల్లగానే ఉంటాయి హెయిర్, అందరే నల్లగా ఉండదు. అవునా కదండి? అవునా కదా? స్తోత్రం. అయితే మనకి ఒకవేళ మన నల్ల జుట్టు తెల్లబడుతుంది అనుకోండి, చిన్నపిల్లలు కూడా తెల్లబడుతుంది అనుకోండి, అది ఇష్టం లేక దాన్ని కొంచెం బ్లాక్ చేసుకుంటే అదేం తప్పనేం కాదు. ఒకవేళ నల్లగా చేసుకుందామని అనుకుని చేసుకోగలిగిన అది మళ్ళా 4 రోజులకి ఎన్నిసార్లు మనం చేసినా మన ప్రయత్నం నిష్ప్రయోజనమే. కానీ తెల్లబడిన దాన్ని నల్లగా చేసుకోవడం మన వల్ల, అందుకే యోహాను గారు ఎందుకు వచ్చిన గొడవ అని అలా వదిలిపెట్టారు. స్తోత్రం చెప్పండి. మన వల్ల కాదు. అవుతుందా? నల్లగా ఉన్నదాన్ని తెల్లగా చేయలేము. ఏది ఈ అల్పమైన పని కూడా మన వల్ల కాదు. తల వెంట్రుక, ఒక తల వెంట్రుకను కూడా మనము తెల్లగా ఉన్నదాన్ని నల్లగా చేయలేకపోతున్నాం. చేయగలుగుతున్నారా? ఎవరు చేయగలుగుతున్నారు చెప్పండి? చేయలేరు. చేయగలుగుతున్నారా? ఒకవేళ చేయగలిగితే అది నిజం కాదు, 4 రోజుల తర్వాత మళ్ళా తెల్లగానే వస్తాయి.
చేయగలుగుతున్నారా? మీరు తల వెంట్రుకను తెలుపు కానీ నలుపు కానీ చేయలేం మనం. అయితే మన దేవుడు మన తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కించారు. ఇంకా చూడండి, వాక్యం చెప్తున్నాను, మీరు గ్రహించాలనే చెప్తున్నాను ఈ మాటలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వాక్యంలో దేవుని దాసులైన వారిని దేవునికి విరోధముగా రాజు ఆజ్ఞ చేసి తను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు వారు సాగిలపడి నమస్కరించలేదని వారిని మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో వేయించారు. మండుచున్న పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట అది, కట్టుగద కాదు, దేవుని వాక్యం, పరిశుద్ధ దేవుని వాక్యమందు రాయబడ్డ మాట. ఆ దైవ సేవకులు, ఆ దైవ దాసులు అన్నారు రాజుతో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గలి అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు పలకాలి. మీరు వాక్యాన్ని నోటితో పలకండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడైన, అసమర్థుడు కాదు, సమర్థుడు. ఏది? మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి కూడా మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. సో మేము ఈ దేహాన్ని చంపేవానికి మీకు భయపడం. ఎవరికి భయపడుతున్నారు అక్కడ? ఒకవేళ ఈ సమయంలో నీకే భయపడి రాజా, మేము నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు సాగిలపడి మొక్కేమనుకో, కొన్నాళ్ళు మమ్మల్ని బ్రతకనిస్తావు, కానీ మేము నీకు అందుకు కాదు, మేము దేవునికి భయపడాలి. దేవునికి మేము భయపడలేదు అనుకో, ఆయన మమ్మల్ని దేహమును ఆత్మను కూడా చంపి నరకములో పడద్రోతాడు. అందుకు మేము నీకు కాదు, ఆయనకి భయపడాలి. అంతే కదా? ఈ మాటని మనకు చెప్పారు యేసయ్య. దేహాన్ని చంపేవారికి భయపడకండి, దేహమును పలకండి. మీరు నోటితో అందరూ పలకండి, దేహమును ఆత్మను చంపి నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడండి. అందుకని వారి దేహాలు చంపబడ్డానికి కూడా రాజుకి అప్పగించుకున్నారు. ఏం జరిగింది? రాజు ఎదుటే వాళ్ళు ఖండితంగా ఇలా చెప్పినప్పుడు రాజాజ్ఞ ఆజ్ఞగా వాళ్ళు తీసుకొని రాజు యొక్క సేవకులు వారిని అగ్నిగుండములో పడద్రోశారు. తర్వాత రాజు వాళ్ళు ఎలాగా కాలిపోతున్నారో, ఎలాగ బాధపడుతున్నారో, విలవిల్లాడుతున్నారో చూద్దామని దగ్గరికి వెళ్ళి చూశాడు. చూస్తే వారు చాలా సేఫ్గా, సురక్షితంగా అందులో తిరుగుతున్నారు. ముగ్గురినేస్తే 4 కనపడ్డారు రాజుకి. 4వ అని రూపం దేవదూత రూపం లాగుంది. ఆశ్చర్యపోయాడు. పైకి తీయించారు, వారిని చూశారు, పరిశీలించారు. చూస్తే ఎలా ఉన్నారంటే అందులో రాయబడిన మాట, వారి చదువుకోవచ్చుగా, దానియేలు గ్రంథం 3:27, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండెను. మన దేహం అంతటిలో గాక నిప్పు తగిలితే ముందు గాలిపోయేది ఇది చాలా అల్పమైంది. ఇదే స్తోత్రం.
మనము లెక్క పెట్టుకోలేనివి జీవితంలో ఏవి? ఏమండి? తల వెంట్రుకలు. సుమారుగానే చెప్పవచ్చు, ఒకవేళ ఎవరైనా చెప్తే, శాస్త్రవేత్తలు ఎవరైనా సైంటిఫిక్గా. స్తోత్రం. ఎముకలు ఎన్నున్నాయో చెప్పారు ఖండితంగా. నర్వ్స్ ఎన్ని ఉంటాయో చెప్తారు, జాయింట్లు చెప్తారు. శిరస్సులో ఎన్ని ఎముకలు ఉన్నాయో, చేతికి ఎన్ని ఎముకలు ఉన్నాయో ఎన్ని చెప్తారు. కానీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఎవరు లెక్క పెట్టలేరు. అయితే దేవుడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించారు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని సెలవు లేకుండా, ఏమండి, అగ్నిలో సహితము తన సేవకులను వేయబడినప్పుడు దేవుడు వారి తల వెంట్రుకలలో ఒకటి కూడా కాలిపోలేదు. అంతేకాదు, వారి దేహాన్ని వాసన చూశారు. అగ్ని వాసన కూడా వారికి తగలలేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. వారికి అగ్ని వారికి ఏ హాని చేయకుండుట, వారి దేహాలకు కూడా అగ్ని వాసన అంటకుండుట, వారి తల వెంట్రుకలు కూడా, అందుకే విశేషం రాయబడిన మాట ఇది, తల వెంట్రుకలు కూడా ఒకటైనా కాలిపోకుండా. ఇవన్నీ చూసి ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు ఈ దేవుడు గాక మరొక దేవుడు లేడని వారు తెలుసుకున్నారు. దేవునిని మహిమపరిచారు. అక్కడే ఉంది చూడండి, దేవుడు తన్ను ఆశ్రయించిన తన దాసులను, ఆయన తన్ను ఆశ్రయించిన తన దాసులను రక్షించెను. ఆమేన్. ఇలాగా తన్ను ఆశ్రయించిన తన దాసులను ఆయన రక్షించెను. ఇలాగా. కాబట్టి ఈ వాక్యము, ఈ వేద వాక్యము మనల్ని ఎంతో బలపరుస్తున్నది ఈ దినములలో. అందుకే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన బోధించినప్పుడు పిచ్చుకలను గూర్చి చెప్పారు, పక్షులను చూడండి అని చెప్పారు. తల వెంట్రుకలు చాలా అల్పమైనవి మన దేహంలో. సృష్టిలో పిచ్చుకలు చాలా విలువ తక్కువైనవి. అయినా మన పరలోకపు తండ్రి సెలవు లేకుండా అవి ఒకటి కూడా రాలిపోదు, నేలపడదు, కాలిపోదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు తను ఆశ్రయించు తన దాసులను ఇవ్విధముగా ఆయన తన బిడ్డలను ఆయన రక్షించు దేవుడై ఉన్నారు. కావున అక్కడ చూడండి, మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు. ఈ రాత్రి నా దేవుని వాక్యము ఆలకిస్తున్న నా దేవుని జనాంగమా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. కనుక మీరు భయపడకుడి. స్తోత్రాలు చెప్పండి, దేవుని నామాన్ని గణపరచండి. మీరు భయపడకుడి. స్తోత్రం. నా ప్రియమైన వారులారా, మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటి కూడా నేలన పడదు. ఆయన సెలవు లేకుండా. యోబు గ్రంథములో మొదటి అధ్యాయము, బైబిల్ చూడరా రే, ఆసక్తి కలిగి దేవుని వాక్యమును వినండి. ఈరోజు నా దేవుని వాక్కు నీ వింటే, చెప్పనండి, నా దేవుని వాక్యము నీ హృదయంలో దాచుకుంటే, నీకు వినబడుతున్న నా దేవుని మాటను నువ్వు నమ్మగలిగితే, ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నా దేవుని వాక్యము ద్వారా నీవు కాపాడబడతావు. విశ్వసించిన వాళ్ళ జీవితములో నా దేవుడు అలాగన వారిని కాపాడి రక్షించుతాడు.
నీకు దేవుని మీద, వాక్యం మీద నమ్మకం, విశ్వాసం లేకపోతే పోతావు అంతే. వాక్యమును, నా దేవుని వాక్యమును నువ్వు విశ్వసిస్తే ఆ వాక్యము నీ జీవితములో నిన్ను అన్ని విధాలా నిన్ను కాపాడుతుంది. దేవుని యందు నమ్మికుంచిన ఆ ప్రజలు చూశారా, వారిని తన్ను ఆశ్రయించిన తన దాసులను ఆయన రక్షించుటకు సమర్థుడు. చూడండి, మరొక మాట చెప్తా మీకు. యోబును గూర్చి మనము ఈ మొదటి అధ్యాయంలో యోబు పుస్తకంలో చదువుతాం. మీకు బాగా తెలుసు, పలుమార్లు నేను చెప్పి ఉంటాను, మీరు చదివి ఉంటారు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన నీతిమంతుడు. ఈరోజు అనేకులు ప్రపంచంలో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, కానీ చెడుతనాన్ని విసర్జించని వారు కొందరు ఉంటున్నారు. అలా కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచి చెడుతనమును విసర్జించి అన్ని విషయంలో యథార్థంగా ప్రవర్తించిన వాడు యోబు. యోబును దేవుడు అతని చుట్టూ, అతని కలిగినదంతటి చుట్టూ ఆయన కంచి వేసి కాపాడుకుంటున్నాడు. ఎందుకని? పిచ్చుకులనే మర్చిపోని దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు భయపడి చెడుతనాన్ని విసర్జించి నీతిమంతుడే యథార్థంగా ప్రవర్తిస్తున్న ఈ మనిషిని దేవుడు మర్చిపోతాడా? గనుక దేవుడు మరవడు. అపవాది ఆయన ఎదుటికి రాగానే దేవుని జ్ఞాపకాలలో యోబే ఉన్నాడు. యోబును గురించి దేవుడు మాట్లాడినప్పుడు అపవాది అంటాడు, నా సేవకుడైన దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబును గురించి నువ్వు విన్నావా? అతడు చాలా భూమి మీద నమ్మకస్తుడు, భూమి మీద అతని వంటి వాడు ఒకడు లేడు అని చెప్తాడు. మీరు ఎప్పుడైనా చదివారో మరి లేదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు చదవాలంటే మీకు అధ్యాయము, పేజ్ నెంబరు, వచనం కూడా చెప్తే అక్కడికి పోతారు మీరు. అప్పుడు దాకా పోరు. అమ్మా వెనకాల బైబిల్ తీసేవా? స్తోత్రం. దేవుని జ్ఞాపకాలలో ఆయన మర్చిపోడు. భూమి మీద అటు ఇటు తిరుగుతూ సాతానుగాడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చావని యేసయ్య అడిగాడు. భూమి మీద నుండే వచ్చాను, అటు ఇటు తిరుగుతూను. మరి నా సేవకుడైన యోబును గురించి, యోబు సంగతి నీవు ఆలోచించావా? అతడు నా ఎదుట నీతిమంతుడు, యథార్థవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, భూమి మీద అతని వంటివాడు మరొకడు లేడు. నేను వాక్యం చదువుతున్నప్పుడు ఈరోజు నాకు ఆ వాక్యం నాకు ఒక గొప్ప ప్రకటన కలిగజేసింది. ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నీతిగా ప్రవర్తిస్తున్న దేవుని బిడ్డలకు సాటి అయిన జీవితము మరొకటి భూమి మీద లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచ కుబేరులు అని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, వారి స్థానం ఎంత? నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 10, నెంబర్ 1, లేకపోతే ఎవరు ఎంత ఏ స్కేల్లో ఉన్నారు, ఎవరు ఎంత స్టేటస్ ఏంటి, ఇవి చూస్తున్నారు. కానీ వారి అంతరంగంలో, వారు జీవితాల్లో ఉన్న భయానకమైన స్థితిని వారు గుర్తించుటలేదు, లోకము గుర్తించట్లేదు. ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక పరిశుద్ధిని హృదయములో వెలపట లోపట వారికున్న సమాధానం ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తికి ఉండదు. గనుకనే భూమి మీద నా భక్తుడైన యోబు అని దేవుడు చెప్పాడే, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఆమేన్. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడే, యథార్థవంతుడిగా ఉంటే నీ వంటి వాడు భూమి మీద మరొకడు లేడు అనుకోవాలి.
అంత గ్రేట్, అంత గొప్పతనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జీవితానికి ఉంది. కనుక దేవుడు వానిని పరలోకములో ఉండి మర్చిపోలేదు. అపవాది రాగానే దేవుడు అతని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అతన్ని మర్చిపోలేదు కనుకే అతని చుట్టూ, అతని కలిగినదంతటి చుట్టూ కంచి వేసి ఆయనే భారం వహిస్తున్నాడు. ఆయన కంచి వేసి ఉండకపోతే, కంచి అనగా ప్రొటెక్షన్, కాపుదల, ఆయన కంచి వేసి ఉండకపోతే మేకల మేసినట్టు, లేత మొక్కలని మేకలు మేసినట్టు మేసివేయబడతాం మనం. అందుకని ఆయన కంచేసి కాపాడుతున్నాడు. 34వ కీర్తన 7వ వచనంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు సాతానుగాడు ఏమంటాడంటే, ఏనండి, అతడు ఊరికే నిన్ను స్తుతిస్తున్నాడా? అతని చుట్టూ నువ్వు కంచి వేసావయ్యా దేవా. అతనికి కలిగిందంతా తీసేసేవనుకో, ఏది పంటలు, పశువులు, ఎద్దులు, గాడిదలు, పాడి ఒంటెలు ఉన్నాయి కదా, పాలిచ్చే ఒంటెలు ఉన్నాయి కదా, పంటలు పండే పొలాలు ఉన్నాయి కదా, రాబడి తెచ్చే దారులు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసేవనుకో ఏం చేస్తాడు? నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టిపోతాడు. సాతానుగాడి ప్రయత్నం ఏంటంటే, మనుషుడు దేవునిని దూషించడం, దేవునిని విడిచిపెట్టేయడం, దేవునిని విడిచిపెట్టి దూరమైపోవడం, అదే సాతానుగాడి ఉద్దేశం. అలాంటి క్రియలే వాడు చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు దేవుని విడిచిపెట్టి, దేవుని స్తుతించకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవునిని విడిచిపెట్టి దూరం అయిపోతే నువ్వు నాశనం అవుతావు అనే సంగతి వాడికి తెలుసు. నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టిపోతాడయ్యా. అతనికి కలిగిందంతా కంచే శుభ్రంగా కాపాడుతున్నావు రాత్రింబవళ్ళలో. అందుకే తండ్రి ప్రభువా నేను స్తోత్రం అంటున్నాడు వాడు. తీసేయి. ఏమండి, అక్కడే చూడండి, వాక్యంలో ఉంది, దేవుడు అక్కడ పర్మిషన్ ఇచ్చాడు, సెలవు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అక్కడ వాక్యంలో ఉంటుంది చూడండి, 12వ వచనం అనుకుంటా. దేవుడు ప్రభువు అపవాదికి సెలవిచ్చారు. దేనికి? అతనికి కలిగినదంతటిని, ఆయన ఆస్తిని అందే కంచేసి కాపాడుతున్నాడు కదా. ఇవన్నీ తీసేస్తే అతను నిన్ను విడిచిపెట్టి, నిన్ను ముఖం ఎదుటే నిన్ను దూషించి నేను విడిచిపోతాడు అంటున్నాడు కదాడు. అందుకని దేవుడు అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు, వెళ్ళు సరే అని ఆయన యొక్క కంచెని తీసేశాడు. అంటే మొన్నటిదాకా మన భారత సైన్య బలగాలు, మన భారత బలగాలు, సైనికులు విరోధి శత్రుదేశం మనకు ఏదైనా హాని చేయవచ్చునని మన పాలకులు అక్కడ మోహరింపజేశారు వారిని. పరిస్థితులు అనుకూలమయ్యాక వారు రాజుకి వచ్చి ఒప్పందాలు కుదిరాక బలగాల్ని మళ్ళా వెనక్కి రప్పించారు. కాదన్నారంటే పంపిస్తారు. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య కాసేపు ఆయన దూతల్ని, యోబు చుట్టూ ఉంచిన కంచిని కొంచెం తొలగించారు, సెలవిచ్చారు. ఈ అందరూ ఇలా వచ్చేసిన దాకా ఉండి దూతలు అతన్ని కాపాడు, దూతలను తీసిన దాకా ఉండి సాతానుగాడు వెళ్ళడానికి వీలైంది. ఆయన సెలవు లేకుండా అతని ఆస్తిని కానీ, గొర్రెల్ని కానీ, ఎడ్లను కానీ, ఏమండి, అతనికి కలిగిన దేనిని ముట్టడానికి అపవాదికి వీలు లేదు. దేవుడు అందుకే సర్వభూమికి అయిన మహారాజు. స్తోత్రం. మన రాష్ట్రాన్ని పాలిస్తున్న
మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు ఉన్నారనుకోండి, ఏది ఆర్డర్ వచ్చినా ఏది రూల్ చేసినా ఆయన చేస్తారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ముఖ్యమంత్రి కనుక. ఆయన కాదనుకుని ప్రతిపక్షంలో ఉన్నవారు ఎవరైనా ఇంకో రూల్ చేసి, ఇంకో స్టాంప్ వేసి, ఇంకో ఆర్డర్ చేసి, పాస్ చేసి చేయడానికి ఉంటుందండి? ఉంటుందా? ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఆయన రాజు, ఆయన ఏలువాడు, ఆయన ఏ రూలు చేస్తారో ఆ రూలు అది అమలవుతుంది. ఆయన కాకుండా నేను ఇంకో రాజునని చెప్పి ఎవరైనా రూల్ చేశారనుకోండి, ఏమండి, ఆ మధ్య ఎవడో సీఎం పేసీ నుంచి వచ్చానని ఏమండి అధికారులను బురుడి కొట్టించాడు. వచ్చి ఇలా బట్టరండి అన్నీ చూస్తే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు గుడ్డిగా నమ్మి చేతులు కట్టుకొని సార్ అని తిరిగారు. ఎవడికి అనుమానం వచ్చి అసలు ఇటు సంగతి ఏంటని కాస్త తెలుసుకుంటే ఆ తర్వాత ఇటు నెకిలి అని తెలిసింది, తీసుకెళ్ళి లోపల పడేశారు. కుదరదు. స్తోత్రం. రాజైన వాడికి సర్వాధికారము, హక్కులు ఉంటాయి. ఏమండి, కాకుండా ప్రతిపక్షం వహించే వారికి అలాంటి అధికారాలు ఏమీ ఇవ్వబడు. అపవాది కూడా మనకెప్పుడు ప్రతిపక్షం. స్తోత్రం. ఎప్పుడు యాంటీగా ఉంటాడు, ఆడంతా విరోధంగానే మాట్లాడతాడు. దేవుని సేవకులకు కానీ దేవుని ప్రజలకు కానీ విరోధంగా ఏదైనా క్రియ చేయాలనుకుంటాడు. మనకి దేవుని నుండి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను నాశనం చేయాలనే వాడు కోరుకుంటూ ఉంటాడు. స్తోత్రం. దేవుడు శతవిధాల మనకు ఎన్నో శుభోదలు చేసింది. ఎందుకు అంటే మనల్ని కాపాడడానికి, మనల్ని బలపరచడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి, మనల్ని కాపాడి నిత్యరాజ్యానికి మనల్ని నడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన సెలవివ్వకుండా ఏది సంభవించదు. ఆకాశ పక్షుల్లో ఒకటి కూడా నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. సెలవిచ్చాడు. సెలవివ్వనంతసేపు ఏమీ లేదు. ఆయన సెలవిచ్చాడు కనుకే గొర్రెల మీదకి వచ్చి అగ్ని పడింది, శత్రువులు వచ్చి పడ్డారు, ఒంటెలు ఎద్దులు ఎత్తుకుపోయారు, ఎన్నీ పోయాయి. ఓహో, నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు కంచి తీసేస్తే ఇలా ఉంటుంది, కంచి వేస్తే అలా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. మూతికి గుడ్డున్నా పర్వాలేదు, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఆయన సెలవు లేకుండా ఏ దుష్టుడు ముట్టడానికి కూడా అవకాశము లేదు. అగ్ని అంటడానికి వీలు లేకపోయింది గనుకే తల వెంట్రుకలు కూడా కాలలేదు. అది సంగతి. ఆ తరువాత మళ్ళా ఇన్న చేసిన ఆస్తులు పోయాయి, ఎద్దులు ఇవన్నీ పోయాయి. అయినా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామానికి స్తోత్రం అన్నాడు. ఇలాగ అంటున్నాడు. లాభం లేదని వాడు బుర్రగొక్కొని సాతానుగాడు సిగ్గుపడి మళ్ళా ఓ రోజు దేవుని ఎదురుకి వచ్చాడు. ఏయ్ సాతానుగా, ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చానండి. నా సేవకుడైన యోబు సంగతి చూసావుగా, అతడు యథార్థవంతుడు, నమ్మకస్తుడు, ఇంకను అతడు యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అంటాడు. అప్పుడు వాడు అంటాడు, అక్కడే అంటాడు చూడండి, నరుడు చర్మమును కాపాడుకోవడానికి, ఇంకో మాట ఉంది, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కలిగిందంతా ఇస్తాడు కదా. ఎన్ని లక్షలైనా పర్వాలేదు, బాగు చేయండి అంటాడు కదా, ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఇప్పుడు వీడి ఉద్దేశం ఏంటంటే చర్మంలోకి వెళ్ళాలి, శరీరానికి హాని చేయాలి, ఆ బాధ కూడా పెట్టి చూద్దామని. దేవుడు అక్కడ మాట అంటారు చూడండి, వాని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టద్దు అని సెలవిచ్చాడు. అప్పుడు వచ్చి దేహంలో కురుపులు పెట్టాడు, వ్యాధి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. వాడికి అధికారం లేదు, దేవుడు ఇవ్వలేదు. వ్యాధి పెట్టాడు. సాతానుగాడు దుర్బుద్ధి గలవాడు, వ్యాధులు కలగజేస్తాడు. కొన్ని వ్యాధులు అపవాది దురాత్మ శక్తుల వల్ల కలుగుతాయి. కొన్ని వ్యాధులు, శరీరంలో రోగాలు
దుష్టుని వల్ల కలుగుతాయి. ఎన్నో బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఒక ఆమె 18 ఏళ్ల నుండి, చెప్పండి గుర్తులేదా, నడుమొంగిపోయింది, ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు. స్తోత్రం. సమాజ మందిరంలో ఆమె ఉంది. ప్రభు ఆమెను చూచాడు, రమ్మని పిలిచారు. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందని చెప్పారు. ఆమెలో అన్నాళ్ళు వంచేసినటువంటి బలహీనపరిచే ఆ దురాత్మ ఆమెను వదిలిపోయినప్పుడు ఆమె చక్కగా లేచి నిలబడింది. దురాత్మలో ఒక్కొక్క వ్యక్తిలో ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తికి కొన్ని రకాల పాడు రోగాలను తెచ్చిపెడతాయి. స్తోత్రం. పాపం వల్ల కూడా మనిషి శరీర వ్యవస్థలో రోగాలు పుడతాయి. పాపం, బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఒక మనుషుని పక్షవాయువుతో బాధపడినప్పుడు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య ఇదే మాట అన్నారు, నీ పాపములు క్షమించబడ్డాయన్నారు. స్తోత్రం. వ్యాధి స్వస్థతకు పాపానికి లింక్ ఏమిటి? అతనికి నీ పాపం వల్ల వచ్చేది వ్యాధి, అపవాది తెచ్చేది వ్యాధి. స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగేది ఏమిటి? యేసుక్రీస్తు గాయాలలో మనకు ఆరోగ్యము ఉంది. యేసు గాయాలలో మనకు స్వస్థత ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా ఏమండి, ఇలాంటి వ్యాధుల నుండి, రోగముల నుండి, పాపముల నుండి విడుదల మనకు కలుగుతుంది. అందుకే బైబిల్లో చెప్పబడింది, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు వీటన్నిటిలోనూ అత్యధిక విజయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం అని రాయబడి ఉంది. వీటన్నిటిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం ఉన్నది. దేవుని బిడ్డలైన వారు మీ కుడి చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని జనాంగమా, ఆయన సెలవు లేకుండా సాతానుడు ముట్టడానికి వీలు లేదు. స్తోత్రం. ఇదిగో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, అతనిని మర్చిపోయిన వాడు కాదు. పరలోకంలో ఈ సంభాషణ భూమి మీద ఉన్న యోబుకి తెలియదు. అయినా భూమి మీద యోబును దేవుడు మరువలేదు. అతని గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నారు. అతను చుట్టూ కంచి వేసి కాపాడుతున్నారు. ఒకటిసారి సెలవిచ్చారు, ఆస్తి నష్టపరిచాడు సాతానుడు, అయినా అతడు కదలలేదు, దేవునిని విడవలేదు, దేవునిని దూషించలేదు. ఎన్ని ప్రయత్నాలను చేశాడండి సాతానుగాడు. సాధారణంగా భార్యాభర్త ఏకంగానే ఉంటారు. వారిద్దరిలో ఎవరు ఒకరితో చెప్తే వెనకపోరు. సాధారణంగా భర్త భార్యకి చెప్పినా, భార్య గారు భర్తకి చెప్పినా వెనకపోరు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఎక్కువ శాతం. అయితే ఈ సందర్భంలో యోబు భార్య వచ్చి చెప్పారు. అందులో కూడా యోబు భార్యలో సాతానుడే ప్రవేశించి ఉంటాడు ఖచ్చితంగా. ఏమని చెప్పాడు? యోబు ప్రియురాలు తన సతీమణి, తన శ్రేయస్సును కోరుకుని అతని భాగస్వామి, అతని ఆలనా పాలన చూసుకుని అతని భార్య, ప్రియులారు ఎప్పుడు అలా మాట్లాడింది కాదు. ఆమె వచ్చి నోటితో చెప్తుంది చూడండి. అతని ఎదుటికి వచ్చి బాధపడుతున్న భర్తని వాదార్చవలసిన ఆమె, ఆదరించవలసిన ఆమె, కన్నీళ్లు పెట్టవలసిన ఆమె, తన భర్త బాధ చూసి బాధపడవలసిన ఆమె ఏమంటుందో చూడండి. శ్రద్ధగా వినండి, వాక్యం శ్రద్ధగా వినండి. ఏమంటుందండి? తన పెనిమిటిని బాధపడుతూ ఉంటే, నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తి కలిగిన వ్యక్తి బాధపడుతూ ఉంటే తన భర్త కన్నీళ్లు పెట్టి మంచం దగ్గర విలపించవలసింది ఆమె ఏమంటుందండి? ఇంకను యథార్థతను వదిలిపెట్టవా? బహుశా యోబు తన జీవితంలో బాధపడిన వాటన్నిటికంటే ఈ మాట అతన్ని ఎక్కువ బాధ పెట్టి ఉంటుంది అనుకుంటాను. ఏమండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు అంటూ ఉంటారు, బాధపడకండి అంటే, అలా కదండి, నేను ఎవరు అంటే బాధపడపోదును. ఆ మాట ఇంకొకరు అని ఉంటే నేను
పట్టించుకోకపోదునండి, నన్ను ఇంత మాట అన్నది ఎవరో కాదు అని నేను వాదార్చవలసిన వాళ్ళు, నీకు ప్రియమైన వారు, నీ ప్రాణంగా భావించిన వాళ్ళు నీకు విరోధంగా ఏదైనా మాట్లాడితే ఎంత బాధేస్తుందండి. యోబుకు భార్య ఇలా అంటూ ఉంటే దగ్గరికి వచ్చి చూసి భర్త బాధను విలవిల్లాడి కొట్టుకుంటూ ఉంటే గోకు కొనేదానికి గోళ్ళు కూడా ఊడిపోయేటట్టు చేశాడు. ఎంత దుర్మార్గుడండి సాతానుగాడు. పోనీ బాధ ఉన్నా కానీ ఏళ్లకు గోళ్ళుండుంటే బాధ తీరా అది కూడా లేకుండా చేశాడండి. గోళ్ళు పీకేశాడు, గోళ్ళు లేకుండా ఊడిపోయేటట్టు కుళ్ళు రోగం పెట్టాడు, ఒంటి నిండా పుళ్ళు పెట్టాడు. ఎందుకు ఈ పరీక్ష? విశ్వాస పరీక్ష గెలవాలి. అప్పుడు అంటాడు చూడండి, ఆమెను దూషించు, మరణం అయిపోయా. బతికి బాగుపడ్డాక మరలా ఎప్పుడైనా యోబు ఇలాంటి మాట అన్నావు నువ్వు అని అన్నట్టు బైబిల్లో మనకు కనపడదు. ఎంత మంచివాడండి యోబు. స్తోత్రం. అసలు ఏమనుకున్నావు నువ్వు? అసలు ఆ రోజు నీ అభిప్రాయం ఏంటంట? ఎలా డిసైడ్ అయిపోయావు నువ్వు? ఎందుకు చచ్చిపోమన్నావు? కారణాలు ఏంటో చెప్తావా అని బాగుపడ్డ తర్వాత ఎప్పుడు యోబు గారు భార్యని అడగలేదు. ఎందుకట? నీతిమంతుడు, ఎవరిని నిందించడు. స్తోత్రం. తన పొరుగువారిని దూషించడు, ప్రేమ దోషములన్నిటినీ కప్పును, సహించును. అబ్బా ఎంత మంచి మార్గం. హల్లెలూయా. స్తోత్ర. ఏం మీరంతా స్పెషలా? మీరే అందరూ స్తోత్రాలు చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదండి. చెప్పమని నేనమ్మా, నేను చెప్పేదే. ఇంత చేసినా దేవుణ్ణి దూషించలేదు యోబు. నిలకడగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అతని ప్రాణం ముట్టవద్దు. దేవుడు సెలవిచ్చినట్టే, అంతే, అక్కడ దాకానే. ఆయన సెలవు లేకుండా ఎవడు నీ ప్రాణం తీసుకోగలడు? ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చు కూడా నేలబడదే. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. ముగిస్తాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. చివరికి సిగ్గుపడింది ఎవరు? సాతానుడే సిగ్గుపడ్డాడు. ఆమేన్, ఆమేన్. షద్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో సిగ్గుపడింది ఎవరు? వాళ్ళ విరోధులే సిగ్గుపడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండు చూడినను నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై కొట్టు, గట్టిగా కొట్టు. అగ్ని జ్వాలలు తాగలేదు నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే. నీపై విశ్వాసమే నన్ను స్థిరపరచెనే. నా సర్వముని అర్పింతును. నీపై స్వాస్థ్యమే నీవు నా సొంతమే. నా సర్వము అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నువ్వు నిన్నే స్తుతించెనే కీర్తనీయుడా. నా
హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి ప్రభు ఏం చెప్తున్నారు? ఆకాశ పక్షులు చూడండి, వాటి విలువ చాలా తక్కువ, మీరు వాటికంటే చాలా శ్రేష్ఠులు. అవునా కాదా? అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. రెండు, ఆయన నీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటి కూడా నేలపడదు. మీరు వాటికంటే శ్రేష్ఠుడు. మీరు భయపడకండి. ఆయన సెలవు లేకుండా ఆకాశ పిచ్చుకుల్లో ఒకటి కూడా నేలను పడదే. అంతకంటే శ్రేష్ఠులమైన మనం, ఆయన సెలవు లేకుండా మన ప్రాణమే గాని, మన దేహమే గాని, మన కలిగినదే ఏది గాని మన తల వెంట్రుకలో ఒకటి కూడా కాలదు. నమ్మిన వాళ్ళు పూర్ణ హృదయముతో దేవునికి స్తోత్రం చెప్పండి. నా దేవుని బిడ్డలారా, ప్రసంగి 2:25 ఉంది, మనుష్యుడు తన కష్టార్జితము చేత భూమి మీద తన బ్రతుకు దినాలన్నిటిలో తన కష్టార్జితము తీసుకొని అన్నపానాలు భుజించి సుఖం అనుభవించుట కంటే ఎక్కువైంది మరి ఏమీ లేదు. ఏనండి, అయినా ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించటం ఎవరి తరమో, ఎవరి తరం కాదు. మీకు ఒక మిస్టరీ చెప్తాను నేను, ఒక మర్మం. భూమి మీద ఎంత గొప్ప మాటలు చూడండి, 2 వచనాలు. ఈ భూమి మీద మనుషుడు తన కష్టార్జితం అంతటితో సుఖపడుట కంటే, అన్నపానాలు పుచ్చుకొని సుఖపడుట కంటే నరునికి మేలుకరమైంది మరొకటి లేదు. అయినా ఇది దేవుని వల్లే కలుగుతుంది. ఏది? తన కష్టార్జితము చేత అనుభవించి సుఖపడటం అనేది దేవుని వల్లే కలుగుతుంది. కొందరు సంపాదిస్తారు కానీ ఏమాత్రం కూడా తమ కష్టార్జితము అనుభవించరు. వారు తిని సుఖపడింది కనపడదు. ఉండదండి. స్తోత్రం. అవునా కదా? కానీ ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం కూడా ఎవరి తరము కాదు. ఎవరికి సాధ్యం? ఆయన సెలవిస్తేనే నీ కష్టార్జితం పెట్టి దాని ద్వారా నీవు సుఖంగా బ్రతకగలుగుతావు. ఆయన సెలవు లేకుండా నేనేదో సంపాదించాను, సమకూర్చాను, తిను తాగు సుఖించు అన్నాడు ఒక ఆయన. దేవుడు సెలవకుండా సుఖించడం, సుఖపడడం ఎవరి తరం అండి? ఆయన పెద్ద మేధావి అనుకుంటారు లోకస్తులు. ఎవరికి సాధ్యం? దేవుడు ఏమి సెలవు ఇవ్వలేదు. ఏం సెలవు ఇచ్చాడు? ఇతడేమో ప్రాణానికి తిను తాగు సుఖపడు అని సెలవు ఇచ్చాడు. ఇతను ఆయన ఏమని సెలవు ఇచ్చాడు? వాడి ప్రాణం తీసుకురమ్మని చెప్పాడు. ఎవరివవును ఇవన్నీను? అలా ఉంటుంది. ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదు. అంచేత మీరు భయపడకండి. మీరు పిచ్చుకల కంటే బహుశ్రేష్ఠులు. భయపడకండి. ఆమేన్. ఈ మాటలన్నిటి ద్వారా
విశ్వాసులైన వారిలో నూతనమైన కృప, నూతనమైన అభిషేకం నింపబడునుగాక. కృపతో మీరు నింపబడుదురుగాక. నా దేవుని కృప మిమ్మల్ని ఒక్కొక్కరిని బలపరిచి కాపాడునుగాక. అలాగ తలల వంచి కండ్ల మూయించి, పరిశుద్ధుడైన తండ్రి